భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఆదివారం గుడికి రావటం భక్త్యా? ఆరాధన క్రమాలకు రావటం భక్త్యా? మంచి కానుక ఇవ్వటం భక్త్యా? పాస్టర్ గారిని పిలిపించుకొని మంచి భోజనం పెట్టి ఆయనకి కానుక ఇవ్వటం భక్త్యా? భక్తి అంటే ఏంటి? భక్తి అని అంటే మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించటము, దేవుడి పైన నమ్మకం ఉంచటము, మన ఆశ్రయదుర్గం ఆయనే అని, మన ప్రభు ఆయనని, మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవటము భక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి కొంతమంది దేవుని శక్తిని ఆశ్రయించట్లేదంట. వారు పైకి భక్తి పరుల్లాగా ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించట్లా. అంటే దేవుడి కార్యాలు వారి జీవితంలో జరగాలని వారు అనుకోవట్లా. ఏదో నామకార్థ క్రైస్తవుల్లాగా వారు జీవిస్తున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం అలా ఉండకూడదు. భక్తి అని అంటే మన హృదయపూర్వకమైన విశ్వాసము, దేవునికి ఒక గౌరవం ఇవ్వటమే భక్తి. దేవుణ్ణి సమాజంలో మనం ఒక గొప్ప వ్యక్తిగా చూపించటమే భక్తి. మీరు చూస్తున్నారో లేదో కానీ మేము సేవకి వెళ్ళేటప్పుడు రోడ్ల మీద, హైవే మీద చూస్తూ ఉంటుంటే మన సహోదరులు అనేక మంది వారి భక్తి జీవితాన్ని కనబరుస్తూ ఉంటారు. కాళ్ళకు చెప్పులు లేకుండా 100 కిలోమీటర్ల వారు నడుస్తూ ఉంటారు. అసలు ఏం భక్తి అండి బాబాగా? కఠినమైన భక్తి. అంటే మేము నమ్మిన దాని వద్దకు మేము వెళ్తే మా జీవితంలో మేలు జరిగిద్దనని వారి భక్తిని ప్రదర్శిస్తున్నారు వారు. ఇక్కడ ఇటలీ పటాలంలో కొల్లేని అనే ఒక భక్తిపరుడు ఉన్నాడంట. అతను ఎవరంటే భక్తిపరుడు. అంటే భక్తిని చేసేవారు, భక్తిని చూపించేవారు భక్తిపరులు అంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుణ్ణి దూషించేవారు, దేవుడికి దూరంగా జీవించేవారు భక్తిహీనులు అంటారు. మనం భక్తిపరులం అనుకొని మనం బ్రతుకుతున్నామా? నేను మొదట్లోనే చెప్పాను, ఆదివారం క్రైస్తవులుగా ఉంటే ఆరాధనకైతే వస్తావు కానీ ఆయన రాజ్యంలోకి అయితే రావు. పాస్టర్ గారు ఫీల్ అవుతారేమో, పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో, పాస్టర్ గారు రాకపోతే మళ్ళీ అందరి ముందు ఎందుకు రాలేదమ్మా అని అడుగుతారేమోనని నువ్వు భయం వేసో, లేకపోతే ఏదో కారణం చేత ఆదివారం సంఘానికి వచ్చావేమో కానీ ఆయన రాజ్యంలోకి మాత్రం రావు.